హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చాక్ బ్లాగ్స్. ఈరోజు మనం OnePlus Nord CE5 Nexus బ్లూ కలర్ అండ్ 8GB RAM 256GB వేరియంట్ ఫోన్ అనేది అన్బాక్స్ చేద్దాం. ఇది ఫోను. సో ఈ ఫోను కేస్ ఉంది, క్విక్ గైడ్ ఉంది. ఫోన్ చూడడానికి లుక్ అనేది ఇలా ఉంటుంది. సో ఇది బ్లూ కలర్ లుక్ అనేది చాలా బాగుంది. బ్లూ కలర్ లుక్ అనేది చూడడానికి ఇది వైలెట్ అండ్ బ్లూ కలర్ మిక్స్తో ఉంది. సో ఈ పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ బాక్స్ ఐటమ్స్, ఛార్జరు 80W సూపర్ హుక్ ఛార్జర్ ఇచ్చారు. నెక్స్ట్ యూఎస్బి నుంచి టైప్ సి ఛార్జర్ కేబుల్ ఇచ్చారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు, బ్లూ కలర్. సో దీనికి చాలా తేడా ఉంది. సో ఒకసారి కవరేజ్ చూసినట్లయితే ఫోన్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఆరిపోయింది. సో ఇది మ్యాట్ ఫినిష్తో వస్తుంది. సో కేస్ అనేది పర్ఫెక్ట్ ఫిట్ అయింది. సో చూడడానికి కూడా ఇది బాగుంది. ఫోను కేస్ వేసినా కూడా కొంచెం ప్రీమియం లుక్ అనేది కనబడుతుంది. కేస్ అయితే బాగుంది. 0.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి HDR10+ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో కెమెరా వచ్చినట్లయితే 50MP కెమెరా ఉంటుంది, 8MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16MP కెమెరాతో వస్తుంది. బ్యాటరీ అనేది 7100 mAh బ్యాటరీతో వస్తుంది. అదేవిధంగా ఛార్జర్ అనేది 80 సూపర్ హుక్ ఛార్జర్తో రావడం జరుగుతుంది. ఆండ్రాయిడ్ అనేది 15 కలర్ వాయిస్తో వస్తుంది. హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒక మెమరీ కార్డ్ అండ్ సిమ్ కార్డ్ వేయచ్చు. మెమరీ కార్డ్ అనేది 1TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఒకసారి దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఇప్పుడు మనకి మైక్రోఫోన్ ఉంది, బాటమ్ లోపల ఛార్జింగ్ పోర్ట్ ఉంది, స్పీకర్ గ్రిల్ ఉంది, ఇక్కడ కూడా సెకండరీ మైక్రోఫోన్ ఉంది, సిమ్ ఎజెక్టెడ్ సిమ్ ట్రే ఉంది. సైడ్ వైపు పవర్ ఆన్ బటన్ ఉంది, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ మనకు 2 కెమెరాస్ ఉన్నాయి, ఒకటి 50MP కెమెరా, ఒకటి 8MP కెమెరా. ఇక LED ఫ్లాష్ ఉంది, OnePlus లోగో ఉంది. సో ఈ డిజైన్ అనేది చూడడానికి ఇది సేమ్ iPhone 16 లాగా ఉంది. సో కెమెరా అనేది వర్టికల్గా ఇచ్చారు iPhone లాగానే. ఇది ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీతో రావడం జరుగుతుంది. కొంచెం మ్యాట్ ఫినిష్ అనేది ఉంది. చూడడానికి ఓవరాల్గా లుక్ అయితే బాగుంది. సో వెయిట్ కూడా ఇది 199 గ్రామ్స్ అనేది ఉంది. ఫ్రంట్ అనేది 16MP మెగా పిక్సెల్ కెమెరా ఉంది. 0.77 ఇంచ్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ఇది 1 బిలియన్ కలర్ సపోర్ట్ చేస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది HDR10+ ఉంటుంది. నెక్స్ట్ 1430 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సో మనకి ఎండలో వెళ్ళినా కూడా విజిబిలిటీ అనేది ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఇది AMOLED డిస్ప్లే కాబట్టి చూడడానికి వీడియో క్వాలిటీ అండ్ ఫోటో క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ఒక యూట్యూబ్ వీడియో అనేది ప్లే చేశాను, మరి డిస్ప్లే యొక్క క్వాలిటీని అబ్జర్వ్ చేయొచ్చు. సో డిస్ప్లే అనేది సూపర్బ్గా ఉంది. మనకి మంచి షార్ప్ ఇమేజ్, వైబ్రెంట్ కలర్స్తోని డిస్ప్లేలో వీడియో అనేది కనబడుతుంది. సో హై క్లాస్ పర్ఫార్మెన్స్ విత్ MediaTek Dimensity 8350 ఎపెక్స్ ప్రాసెసర్ యూజ్ చేశారు. సో బెంచ్ మార్క్ బ్రేకింగ్ అనేది 1.47 మిలియన్స్ స్కోర్ కనెక్ట్ చేసింది. అదేవిధంగా AnTuTu స్కోర్ కూడా మనకి హయ్యర్ స్కోర్ అని చేయడం జరిగింది. సో ఇది LPDDR5X ర్యామ్తో వస్తుంది. సో అల్ట్రా స్మూత్ అండ్ మల్టీ టాస్కింగ్ అండ్ స్నాపీ యాప్ రెస్పాన్సివ్నెస్ అనేది ఉంటుంది. సో టచ్ రెస్పాన్స్ అనేది చాలా ఫాస్ట్. వచ్చినట్లయితే బ్యాక్ సైడ్ మనకు ఇది 50
ఎంపీ కెమెరా ఉంటుంది. అపేచర్ అనేది 1.8తో రావడం జరుగుతుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగి ఉంటుంది. సో బ్యాక్ అనదర్ కెమెరా అనేది 8 MP కెమెరా ఉంటుంది. అపేచర్ 2.2తో రావడం జరుగుతుంది. ఇది మనకి 16 MP కెమెరాతో అవుతుంది. అపేచర్ అనేది 2.4తో వస్తుంది. 4K 30 FPS 60 FPS ఉంది. ఫుల్ హెచ్డీ లోపల 30 FPS 60 FPS ఉంది. 720 లోపల 30 FPS వరకు మనం రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనం 1080p 30 FPS 1080p 60 FPS వరకు వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు. సో తీసుకోవచ్చు. ఇది పోర్ట్రైట్ షాట్. మూలకి వెళ్ళినట్లయితే మనకి మోడ్ ఉంది, హై రేంజ్ ఉంది, పనోరామా ఉంది, స్లో మోషన్ ఉంది. స్లో మోషన్లో కూడా మనం వీడియో అనేది తీయచ్చు. సో 1080p ఫర్ 80 FPS 1080p 120 FPS 120 960 FPS అనేది రికార్డ్ చేయొచ్చు. యాప్స్ ఉంది. నెక్స్ట్ డ్యూయల్ వ్యూ ఉంది, స్కానర్ ఉంది, టిల్ట్ షిఫ్ట్ కూడా మనకి రీటచ్ ఉంది. ఇక్కడ రీటచ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి. ఫిల్టర్స్ అనేవి కూడా మనం కెమెరా దాంట్లో కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. లైటింగ్ కండిషన్ కూడా మనము మాన్యువల్గా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈవీ ఎక్స్పోజర్ వాల్యూ కూడా మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఇది మ్యాసివ్ 7100 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. బిగ్గెస్ట్ ఎవర్ విత్ బైపాస్ ఛార్జింగ్ అనేది ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే ఇది 2.5 days యూజ్ అనేది సింగిల్ ఛార్జ్ వస్తుంది. సో మనం మోర్ స్ట్రీమింగ్, స్క్రోలింగ్ అండ్ గేమింగ్ వితౌట్ ఇంటరప్షన్ జస్ట్ 10 minutes వరకు ఛార్జింగ్ చేసినట్లయితే 6 hours వరకు యూట్యూబ్ వీడియో అనేది చూడొచ్చు. ఇది 80 watt ఛార్జర్ వస్తుంది. సో గేమింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇది BGMI అండ్ CODM ఎట్ అప్ టు 120 FPS వరకు దీన్ని మనము రన్ చేయగలుగుతూ. అల్ట్రా ఫ్లూయిడ్ ఉంటుంది, ల్యాగ్ ఫ్రీ గేమింగ్ ఉంటుంది. విత్ హై టచ్ రెస్పాన్స్ రేట్ గివ్స్ యూ దట్ ద స్ప్లిట్ సెకండ్ ఎడ్జ్ ఇన్ ఎవ్రీ బ్యాటిల్ గేమ్ లోపల ఇది సపోర్ట్ చేస్తుంది. సో మీడియాటెక్ డైమెన్సిటీ అనేది 8050 ఎపెక్స్ అనేది మనకి గేమింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫీచర్స్లో గమనించినట్లయితే మనకి ఇక్కడ ఫోటో ఎడిటింగ్ ఉంది. సో దీన్ని ఆన్ చేసినట్లయితే మనకి ఇక్కడ AI ఎడిటర్ ఉంది. సో దీంట్లోపల AI రికంపోజ్ ఉంది, AI ఎరైజర్ ఉంది, AI డీటెయిల్ బూస్ట్ ఉంది, AI అన్బ్లర్ ఉంది, AI రిఫ్లెక్షన్ ఎరైజర్ కూడా మనకి ఉంది. సో దీన్ని ఉపయోగించి మనము రిమూవ్ అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ని మనము రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ AI ఎరైజర్ ద్వారా మనము ఆ నైఫ్ని అనేది ఎరైజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకి AI రికమెండేషన్ ఉంది. సో మనకి ఇది ఫోటో అనేది AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫోటోని బెస్ట్ కంపోజిషన్లోకి ఇది కన్వర్ట్ చేస్తుంది. ఇది AI రీకంపోజ్, AI డీటెయిల్ బూస్ట్ ఇది. సో దీని యొక్క ఇమేజ్ యొక్క క్వాలిటీని ఇది బూస్ట్ చేస్తుంది. సో ఇమేజ్ని క్వాలిటీస్ అండ్ డీటెయిల్స్ ఇది బూస్ట్ చేస్తుంది. సో ఇది ఒక ఆప్షన్ ఇచ్చారు. నెక్స్ట్ అన్బ్లర్. సో దీన్ని ఉపయోగించి మనకి అన్బ్లర్గా ఉండేటువంటి ఫొటోస్ని మనము రిమూవ్ చేసుకోవచ్చు, క్లారిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ ఉంది. తర్వాత AI రిఫ్లెక్షన్. సో మనం ఫోటో లోపల ఇట్లా రిఫ్లెక్షన్ ఉన్నట్లయితే ఆ రిఫ్లెక్షన్స్ అనేవి మనము రిమూవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇవి AI సంబంధించినటువంటి ఫోటో ఫీచర్స్. దీంట్లో మనకి ఆ సింగిల్ స్పీకర్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో డాల్బీ అట్మాస్ ఉండదు. సో సౌండ్ యొక్క క్వాలిటీ ఒకసారి చెక్ చేయొచ్చు. లౌడ్గా ఉంది సౌండ్. సింగిల్ స్పీకర్ అయినా కూడా లౌడ్గా వస్తుంది. సో దీంట్లో మనకు డాల్బీ ఆడియో అనేది ఉండదు. హాలో ఆడియో సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా
స్పేషియల్ ఆడియో సిస్టమ్ అనేది దీంట్లో కూడా ఉంటుంది. విషయానికి వచ్చినట్లయితే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. వీళ్ళు చెప్పిన ప్రకారము 4 years ఓఎస్ అప్డేట్ అండ్ 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అనేది వస్తుందని చెప్పడం జరిగింది. స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఇది 256 ఇంటర్నల్ స్టోరేజ్, ఆల్రెడీ 25.3 GB అనేది యూజ్ చేశారు. ఇంకా 220 GB అనేది ఖాళీగా ఉంది స్టోరేజ్ అనేది. మనం మెమరీ కార్డు పెట్టి కూడా దీని యొక్క స్టోరేజ్ని 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ర్యామ్ విషయానికి వచ్చినట్లయితే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ 8 GBతో రావడం జరుగుతుంది. దీంట్లో 5.66 GB అనేది యూజ్ అయ్యి ఉంది. ఇంకా 3.4 GB అనేది ఖాళీ ఉంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ ద్వారా 16 GB వరకు దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఆన్ చేసినట్లయితే మనకి వాయిస్ అనేది ఫిల్టర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వైల్ యు ఆర్ ఆన్ ద కాల్, ఇది ఒక ఆప్షన్ ఉంది. మరి సో కాల్ సమ్మర్ అనేది ఆన్ చేసినట్లయితే ఇది మనం మాట్లాడినంత కూడా రికార్డు కాల్స్ చేస్తుంది. అదే జనరేట్ సమ్మరీస్ అండ్ కీ నోట్స్ మనం ఇది చూపిస్తుంది. లేట్ కాల్ ఉంది. సో ఇది కూడా మనము వాయిస్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయ్యి వేరే లాంగ్వేజ్లో మాట్లాడేవాడిని మన లాంగ్వేజ్లోకి ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇదొక సో దీంట్లో స్క్రీన్ గార్డ్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రీ అప్లైడ్గా రావడం జరిగింది. కేసు కూడా కొనాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కేసు కూడా దీంట్లో రావడం జరిగింది. కేసు కూడా చాలా బాగుంది. ఫైనల్గా ఇది బడ్జెట్ కింగ్ ఫోన్గా చెప్పవచ్చు. మనకి ఇది 22,000 రేంజ్ లోపల ఇది ప్రోస్ గమనించినట్లయితే ఇది 6.77 ఇంచ్ ఎస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే బాగుంటుంది. అదేవిధంగా క్లీన్ సాఫ్ట్వేర్ ఆక్సిజన్ ఓఎస్తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. 4 years అప్డేట్స్ ఉంటాయి. 6 years సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది. గ్రేట్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఇది 7100 mAh బ్యాటరీతో వస్తుంది. గుడ్ మెయిన్ కెమెరా ఇది. మనం మెయిన్ కెమెరా 50 MP కెమెరా నుంచి ఎక్సలెంట్ ఫొటోస్ అనేది తీయచ్చు. సో కాన్స్ విషయానికి వచ్చినట్లయితే దీంట్లో IP69 రేటింగ్ అనేది లేదు. నెక్స్ట్ స్టీరియో స్పీకర్స్ లేవు. సింగిల్ స్పీకర్ ఉంటుంది. 3.5 ఆడియో జాక్ కూడా దీంట్లో ఇవ్వలేదు. నెక్స్ట్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ అనేది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.